హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఇక పండగ అనంగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వేసుకునేది చక్రాలు. అదే అండి, భాషలు వేరైనా పిలిచేది వేరైనా సరే చక్రాలు, చక్కీలు, మురుకులు, జంతికలు అన్నీ వీటినే అంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. ఈ రోజుటి వీడియోలో అదే చక్రాలని మినప్పిండేసి కమ్మగా గుల్లగా వచ్చేటట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే ఏ మెజర్మెంట్తో వేసుకుంటే మనం పర్ఫెక్ట్గా ఇంత క్రిస్పీగా గుల్లగా వస్తాయి అనేది ఈ చక్రాలని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చక్రాలు తయారు చేసుకోవడానికి ముందుగా నేను కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. ఈ పిండి వంటలు తయారు చేసుకోవడానికి మనం స్టోర్ బియ్యంతో చేసుకోకుంటే అంత రుచిగా అనిపించదు. మనం ఏదైతే తింటామో అదే రైస్తో వండుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి పిండి వంటలు. ఇప్పుడు నేను 150 గ్రాముల మినపగుళ్ళు తీసుకున్నాను. ఆ బౌల్తో ఒక చిన్న బౌల్ అండి, నేను ఆ బౌల్ కూడా చూపిస్తాను. మెజర్మెంట్లో అయితే 150 గ్రాములు అనమాట. ఈ బౌల్తో బౌల్ తీసుకొని వీటన్నిటిని బియ్యము అలానే మినపగుళ్ళని ఒకసారి మిక్స్ చేసేసుకొని పిండి గిర్నీకి పంపించి నేను మెత్తటి పిండి ఆడించుకొని తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు అందులో నుంచి నేను ఒక 2 కప్పుల పిండి ముందే తీసేసుకుంటున్నాను. అంటే దాదాపుగా అర కేజీ పిండి కలుపుకుంటున్నానండి. ఎందుకంటే నేను వీటితోనే రకరకాల వంటలు చేస్తాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అర కేజీ పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కారం తగ్గించి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను. పచ్చి నువ్వులేనండి, వేయించి ఏమి వేసుకోవట్లేదు. మనం ఆల్రెడీ జంతికలు వేసుకునేటప్పుడు వేగుతాయి కాబట్టి. ఇప్పుడు వీటన్నిటిని పొడిగా ఉన్న ఈ పిండిలోనే బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవడం వల్ల ప్రతి ఒక్కటి ఉప్పు కారాలు అన్నీ బాగా సరిపోయాయో లేదో ఈ పొడిపిండిలోనే కలిపేసి టేస్ట్ చూసి తెలుసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు ఉప్పు కొద్దిగా తక్కువైంది, నేను వేసేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నెయ్యి వేసుకుంటున్నానండి, ఒక 3 టేబుల్ స్పూన్లు. మీరు నూనె కానీ నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకొని చెయ్యి కాలకుండా జాగ్రత్తగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా స్మూత్గా కలుస్తుంది. అలానే మనకి జంతికలు వేసుకున్నప్పుడు చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు మీరు కొద్దిగా పిండి తీసుకొని ఒక ముద్దలాగా చేసి చూడండి. ఇలా వచ్చింది అనుకోండి మనకి పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. ఒకవేళ రాకపోతే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చక్రాల పిండిని బాగా ముద్దగా కలుపుకోండి. బాగా అంటే మీరు గిద్దల్లో పెట్టేసేటట్లు ఒకటేసారి కలిపేసుకోకండి, కొద్దిగా కలుపుకుంటా మనం గిద్దల్లో పెట్టుకుంటా వేసుకుంటే చాలా చక్కగా కమ్మగా ఉంటాయండి. అదే మీరు ఒకటేసారి పిండి మొత్తాన్ని ఒకటే విధంగా కలిపేసుకున్నారనుకోండి మనకి ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది కదా, కలర్ వచ్చేస్తాయి బట్ లోపల పచ్చిగా ఉంటాయన్నమాట. ఈ ఒక్క టిప్ మీరు గమనించుకోండి. అందుకనే నేను మొత్తం ఒకటేసారి కలిపేసుకొని గట్టిగా పక్కకు పెట్టుకుంటున్నాను. కానీ మనం ఏదైతే చక్రాలు వేసుకుంటామో అంత జారుడుగా అయితే కలపట్లేదు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఎంత అయితే బ్యాటర్ మనకి చక్రాల గిద్దల్లోకి కావాలో అంత బ్యాటర్ తీసేసుకొని మరికొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మన చక్రాల గిద్దల్లో నుంచి మనం ఎక్కువ మన శక్తి అంతా ఉపయోగించి నొక్కాల్సిన అవసరం లేదండి. ఈజీగా దిగిపోతాయి, చాలా ఈజీగా తిప్పేసుకోవచ్చు. అందుకోసమని ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. మీరు మొత్తం ఒకటేసారి పిండి కలిపేసుకున్నా పర్వాలేదు, కాకపోతే చెప్పాను కదా కలర్ వచ్చేస్తాయని, మీరు వాటిపైన తడిబట్ట వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు నేను ఇవి 2 చూపిస్తున్న షేప్స్లో నేను చక్రాలు వేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను చక్రాలు గన్ తీసుకుంటున్నానండి. ఇదైతే చాలా ఈజీ అనిపించింది నాకు. ఈ మనకి గిద్దల కన్నా కానీ ఇది చాలా ఈజీ అనమాట. ఆ గన్ ప్రెస్ చేస్తూ ఉంటే చక్రాలు చాలా ఈజీగా పడిపోతాయి. సో మనం ఈజీగా ఇలా తడిపేసుకొని మనం ఇలా సెట్ చేసుకోవాలి. మాటికి మనం చక్రాలు గిద్దలు లోకి చక్రాలు పిండి పెట్టేటప్పుడు తడుపుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. నాకు మా మమ్మీ సెట్ చేస్తూ ఉంటుంది, నేనేమో ఆయిల్ దగ్గర ఉండి నేను చక్రాలు వేసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే మా మమ్మీకి ఇలా సెట్ చేసి ఇవ్వడం ఈజీ అనిపించింది. నాకు 2 ఒకటేసారి చేసుకోవడం కొంచెం టఫ్ అనిపించి నా దగ్గర 2 గన్స్ ఉంటే 2 గన్స్తో ఇలా వేసేసుకుంటున్నాను అనమాట, 1 by 1. చాలా ఈజీ అనిపించింది. చూపించడానికి అయితే మీకు ఈ 1/2 kg పిండే చూపిస్తున్నాను, కానీ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను.
ఆ పిండి తర్వాత కలుపుకొని చేసుకున్నాను. చూడండి ఇలా ఉంటుంది గన్ అనేది. సో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇది నాకు ఎందుకో చాలా ఈజీ అనిపించింది. ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీ. అండ్ మనకి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఈజీగా ఎలా దిగుతుంది అని. స్టార్టింగ్ కొంచెం పిండి సెట్ అవ్వడానికి టైం పడుతుంది, కానీ వన్స్ సెట్ అయిపోయిన తర్వాత ఎంత ఈజీగా వస్తుందో. దట్టు ఇలా లూజ్గా కలుపుకున్నాం అనుకోండి, పిండి ఈజీగా దిగుతుంది, తొందరగా కూడా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం చక్రాలు ఒత్తుకోవడమే. చాలా ఈజీ అండి ఈ చక్రాలు ఈ మిషన్తో వేయడం వల్ల. అంతేకాదు ఈ మినప్పిండి కలపడం వల్ల మనకి చక్రాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి సిమ్లో పెట్టుకొని ఈ చక్రాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేయడం అయిపోగానే హైలో పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్ పొంగుతూ ఉంటుంది కాబట్టి మనకి చేతులకి సెగ కొడుతుంది. అందుకని సిమ్లో పెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్రాలు ఒక్క సైడ్ బుడగలు తగ్గిన తర్వాత మరోవైపుకి ఒక స్పూన్ సాయంతో కానీ అట్లూస సాయంతో కానీ తిరిగేసుకోండి. ఇలా తిరిగేసుకుంటే రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై అయిపోతాయండి. మనకి ఇక్కడ టిప్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వేసుకున్న పప్పలు బుడగలు ఆరిపోతాయో ఆ టైంలో మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అని అర్థం అనమాట. ఇంకేమీ ఆలస్యం లేకుండా మనం తీసేసుకుంటే పర్ఫెక్ట్ కలర్ వస్తాయి. ఆరిపోయిన తర్వాత ముందే ఇందులోనే రెడ్గా తీసామంటే బయటకు వచ్చిన తర్వాత బ్లాక్గా అయిపోతాయి. సో అదొకటి గమనించండి. చూడండి నాకైతే పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయండి. కొన్ని అయితే చూడండి చల్లారిన తర్వాత మనకి ఎంత మంచి పర్ఫెక్ట్ కలర్ వచ్చాయో. నేను చూపించిన 2 షేప్స్ వేసుకున్నాను అనమాట. ఇవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మన చక్రాలు వచ్చి ఎంత గుల్లగా వచ్చాయంటే, చక్రాల మీద ఈ బొబుల్స్ ఇట్లా వచ్చినాయి చూసారా. ఇదంతా మనకి ఆ వేడి నూనెలో వేసుకోవడం వల్ల పిండి కలుపుకున్నాం కదా ఒక ముద్దగా వచ్చేటట్లు, దానివల్ల ఎంత గుల్లగా వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయి, ఎంత బాగున్నాయి అనేది కూడా నేను చూపిస్తాను. మీరు కొన్ని ఇట్లా తీసుకొని చూస్తున్నట్లయితే సౌండ్ అయితే చూడండి, మనకు చక్కగా ఇంత గొల్లగా వచ్చాయి. కాబట్టి మీరు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అలానే అంత కమ్మగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.